హలో చూడండి, నేనైతే ఇగో నీళ్ళు ఆరగించుకొని దేవునికి దండం పెట్టుకొని ఒక్కడంతా తినాలి. ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి మంచిగా శుద్ధి శుభ్రంతో తినాలి. ఎందుకంటే అడ్డం దిడ్డం తినది మోతు కాకులు కానీ ఇంకా ఏదన్నా ఆకు కానీ మొత్తం మీదనైతే ఇట్లా అన్ని ఆకులతోటి 2-3 ఆకులు వేసుకొని పప్పు వండుకున్నాం. గదేంటిది బచ్చల కూర, సుక్క కూర, అవి 4 ఆకులు ఇవి 4 ఆకులు దొరికితే వంట చేసుకున్న పప్పు వేసి. ఇక ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇక తినాలి, తినకపోతే ఆకలి అవుతుంది. ఒక్కపోతే అయితే ఉంటారండి శివయ్యకు, కానీ అన్నీ చేసుకుంటాను. ఎందుకంటే నాకు షుగరు, థైరాయిడ్, బీపీ, బొక్కల అరుగుడు, నరాల వీక్నెస్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఒక్కపోదు అయ్యగారు కూడా ఉండకుండా ఏం లేదమ్మా, ఆరోగ్యం కోసానికి నువ్వు దేవుని ప్రార్థించుకొని నువ్వు చూసుకో, నువ్వు చేసుకునేవి చేసుకోమని చెప్పిండు. అలాగే చేస్తున్నా. అయితే నేనైతే తింటున్నా. శివ 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 పరమేశ్వర నీ దయ, నువ్వు పెట్టిన భిక్షని తండ్రి శివయ్య నీ దయ. 2 ఆకులు వేసినా ఎట్టుంటుందో ఏందో అనుకున్నా, కానీ బాగానే ఉంది, మంచిగా ఉంది. కొన్ని చుక్క కూరాకులు, కొన్ని బచ్చల కూరాకులు అయితే ఇక వాటిని అవి కొన్ని ఉన్నాయని అవ్వ వేసి ఇట్లా చేసిన, ఇట్లా వండుకున్నా, ఇట్లా పెట్టుకున్నా. కానీ ఈరోజు మామిడికాయ పచ్చడి కానీ పాపడాలు కానీ ఏమీ లేవు. ఏమి లేకపోతే తినబుద్ధి కాదు. ఇంకా అయినా కూడా బయటకు కొని చేత కాలేదు. వంట చేసుకునే వరకే మస్తు టైం అయింది. ఎట్లుండి తింటానా. మీరందరైతే నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొత్తండి, లైకులు చేయండి. నేను అన్నీ మంచిగా పెడతా, అక్కడికి రాని వీడియోలు పెట్టా, ఏదైనా అకేషన్ అయితే పెడతా, పండుగల పబ్బాలు అయితే పెడతా, మంచిగా పెడతా. నా వీడియోలు అయితే తప్పకుండా చూసి లైక్ చేయండి, ఫాలోవర్ కండి, బెల్ నొత్తండి. బాయ్ అందరికీ.